డెవలప్ ఎ హ్యాబిట్ ఆఫ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ బిగ్ అండ్ స్మాల్ థింగ్స్ త్రూ అవుట్ ద డే. ఎప్పుడో ఒక రోజు కాదు, ప్రతిరోజు నెలకు ఒక రోజు, వారానికి ఒక రోజు, సంవత్సరానికి ఒక రోజు కాదు. చాలామంది సంవత్సరానికి ఒకసారి స్తుతి కూడా పెడతారు. ఆ రోజు మాత్రం దేవుడు వారి జీవితంలో చేసిన దాని గురించి మాట్లాడతారు. కాదు. ప్రతిరోజు దేవుడు మీ జీవితంలో చేసినది పెద్దదమనే చిన్నదమనే దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏదన్నా ఒక మేలు చేశాడు అన్నవారు ఉంటే చేతులు తలలి చెప్తారా? పెద్దదా చిన్నదా? ఎంతదైనా సరే ఒక్కసారి మీ తల పైకెత్తి, చేతులు పైకెత్తి ఒక్కసారి దేవునికి వందనాలు చెప్పండి. ఒక్క మాట మనస్ఫూర్తిగా చెప్పారా? అది ఏంటో జ్ఞాపకం ఉందా? మర్చిపోతాం. మన జీవితంలో కష్టాల రికార్డు ఉంటుంది. ఈరోజు జరిగిన అవమానం చెప్పండి చెప్తారు. ఈరోజు ఎవరు మనల్ని తిట్టారు, ఎవరు మనల్ని కొట్టారు, ఎవరు ఏం చేశారు, ఏది రాలేదు చెప్పనంటే మనసులో గాయాలు అలాగే ఉంటాయి. కానీ మనలో జరిగిన మేలు చెప్పండి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. కానీ దేవునికి ఇఫ్ వీ నీడ్ టు హ్యావ్ అ రైట్ ప్రిన్సిపల్, ఐ థింక్ వీ నీడ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, కీర్తనలు 100 సామ్ చూస్తే, ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇన్ టు హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. థ్యాంక్స్ గివింగ్ ఇస్ వన్ ఆఫ్ ఎ పవర్ఫుల్ టూల్ అండి. థ్యాంక్స్ గివింగ్, దేవునికి స్తుతి యాగం ఎంతో బలమైంది. 3 days ఆఫ్ వర్షిప్ మనం పెట్టుకున్నప్పుడు మీరు చూశారు ఎంత బలమైన కార్యాలు జరుగుతాయో. ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. ఎందుకు? యూ హ్యావ్ టు స్టార్ట్ గివింగ్ థ్యాంక్స్. ఆయన స్తుతిస్తూ ఉంటే మాత్రమే వాతావరణం మారుతుంది. స్తుతించకుండా మారాలని చూడకండి. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా స్తుతించాల్సిందే. స్తుతి మన స్థితిని మారుస్తుందంట. మీ జీవితంలో ప్రతిరోజు మీరు డెవలప్ చేసుకోవాల్సింది గివ్ హిమ్ థ్యాంక్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. ఒక రోజుకి కనీసం ఇది ఒక డిసిప్లిన్ చేసుకోవాలండి. నేను అంటాను, దిస్ ఇస్ నాట్ అ మస్ట్, ఇలాగనే చేయాలి. కానీ కనీసం ప్రతి రాత్రి పడకకెక్కే ముందు మీరు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉందా? చాలామంది ప్రార్థన ఎలాగ ఉంటుంది తెలుసా? ఈరోజంతా కాచి కాపాడావయ్యా, వందనాలు, గుడ్ నైట్, సీ యూ. లేకపోతే కొంతమంది ఎక్స్ట్రా ఏంటి తెలుసా? చెడుకలు రాకుండా సాయం చేయ ప్రభా, దెయ్యాలు ఏం రాకూడదు నా పక్కన. కృతజ్ఞత ఉందా? ఈ రోజంతా చేసిన దాని గురించి థ్యాంక్స్ చెప్పండి. ఈ రోజంతా దేవుడు మన జీవితంలో చిన్నది కూడా అవ్వచ్చు. దేవా ఆ బట్ట నాకు ఇచ్చావు చూడు, దేవా ఆ వస్తువు నాకు, అది చిన్న వస్తువు అవ్వచ్చు, కానీ దాని విషయం కూడా యు ఆర్ సెన్సిటివ్ అనేది, కృతజ్ఞత కలిగి ఉన్నారనేది పరమ తండ్రికి తెలియజేయాలండి. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని పొగిడారు అనుకో, దేవా థ్యాంక్ యూ అయ్యా, వారు నన్ను పొగిడారు, నిన్ను బట్టేనయ్యా. గివ్ హిమ్ ద క్రెడిట్. మీరు ఆ సెన్సిటివిటీలో వచ్చేటప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడో చూడండి. అడుగుచూడండి, ఇక్కడ ఒక బిడ్డ ఉన్నాడు, ఎవరో ఒక బిడ్డ ఉన్నాడు, మీకు ఆ బిడ్డ క్యూట్గా ఉన్నాడు అనిపించి ఏదో ఒక సహాయం చేశారు, ఏదో ఒకటి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఆయన థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క అన్నాడు. మీ మనసు ఏమవుతుంది వెంటనే? ఇది లేడీస్ డైలాగ్లే. అంటే ఏంటి? అరే ఎంత మంచిగా ఉన్నాడు. అదే ఇచ్చిన తర్వాత అరే అలా అనుకో, ఇంకోసారి ఎప్పుడన్నా ఏదైనా చేస్తారా? ఎంత పొగరు చూడు. అదే మీరు నెక్స్ట్ టైం వచ్చి ఇంకొక చాక్లెట్ చూసిన ఆ బిడ్డకి ఏదైనా ఇవ్వాలి, ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బిడ్డ జ్ఞాపకం, చెచ్చంతా బిడ్డ జ్ఞాపకం వస్తాడు. ఎందుకు? నేను వెళ్ళేటప్పుడు ఆ బిడ్డ ఉంటాడు, ఎదురు చూస్తాడు నేనే ఇస్తానని. బిడ్డ నీకు కావాలి, ఇవ్వాలి. అదే ఒకరోజు ఆ బిడ్డకి ఏదైనా అపాయం కలిగింది, ఆ బిడ్డ వచ్చి అపాయంతో లేకపోతే ఒక దెబ్బతో ఒక నష్టంతో అక్కడ కూర్చొని ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? ఏమైందమ్మా, ఏమైంది, ఎవరు లేరా, నేను వస్తానుపా, నేను చేస్తానుపా, నేను చూసుకుంటాంపా. ఈరోజు చాలామంది మనం ఏమీ అడగం, ఏమి చేయము, కృతజ్ఞత లేని వారుగా పీక్కున్న వారుగా ఉంటాం. సడన్గా ఆపద వచ్చినట్టు ఎవరు లేరు, దేవుడు నాకు బదులు అవ్వట్లే, జవాబు అవ్వట్లే. ఐఎమ్ టెల్లింగ్ యు దిస్ స్మాల్ థింగ్స్, ఈ చిన్నవి గొప్ప కార్యాన్ని చేస్తుందండి. కృతజ్ఞత కలిగి ఉంటాను, నేర్చుకోండి. దేవునికి ప్రతిరోజు గివ్ హిమ్ థ్యాంక్స్, మేక్ ఇట్ ఎ డిసిప్లిన్, గివ్ హిమ్ థ్యాంక్స్ ఎవ్రీ డే.